ఇప్పుడు మేము 2017 నుంచి యువతల రిటైర్ అయిన వాళ్ళు 13,000 మంది ఉన్నారు, సుమారు 13,000 మంది ఉన్నారు. అయితే 2017 ఒక పే స్కేల్ కావాలి, 1/4/2017కు అమలు కావాల్సి ఉండే. అది మేము రిటైర్ అయినాక 2 సంవత్సరాలు అమలు చేసిండ్రు. అమలు చేసినప్పుడు ఆ పీరియడ్ అంతకుముందు మేము పనిచేసిన వాళ్ళమే కదా, దానికి సంబంధించిన పే రివిజన్ మా ఏరియర్స్ అన్నీ మాకు రావాలి కదా. సెటిల్మెంట్ కూడా రిటైర్ అయిన తర్వాత, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్టోబర్ 2018లో రిటైర్ అయినా. నాకు ఇది పే స్కేల్ అమలు చేసింది 2022లో. అప్పుడు అమలు చేసినప్పుడు నాకు బెనిఫిట్స్, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాకు కష్టం చేసే కదా రావాలి కదా. అలాంటి వాళ్ళు 2017లో రిటైర్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. రేపు 2021 కూడా అమలు చేస్తూ ఉన్నారు పే అగ్రిమెంటు. దాన్ని అమలు చేస్తే అది కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళకు 2017లో రిటైర్ అయిన వాళ్ళకు ఒకటైతే వీళ్ళకి 2 రావాలి. వయోవృద్ధులం అయి ఉన్నాక మాకు ఇవ్వాల్సిన దాదాపు 400 మంది చనిపోయింది ఇప్పటికీ. రిటైర్ అయినాక రావాల్సిన డబ్బులు రాకుంటే ఎవరికి ఇస్తారు? చనిపోయిన అందరూ వయోవృద్ధులే కదా, చనిపోయిన తర్వాత ఎవరికి ఇస్తారు? అది మా కుటుంబం, మా భార్య పిల్లలు వచ్చి కొట్లాడతారా, అడుగుతారా, వాళ్ళు ఇవ్వగలుగుతారా? పోనీ అదంతా పట్టించుకోలేదు. మేము ఇదే ఈ యాజమాన్యానికి, ప్రభుత్వానికి గత ఆగస్టులో 2025 ఆగస్టు 21వ తారీఖు నాడు శాంతియుతంగా వచ్చి ఇదే ప్రదర్శన పెద్ద ఎత్తున మా గోడు వినిపించి మెమోరాండం ఇచ్చినాం అప్పుడున్న మేనేజింగ్ డైరెక్టర్ గారికి. అది పోయింది, కొంత టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ జనవరి 2021 మొన్న జనవరి 26, 2021 నాడు కూడా మళ్ళీ సేమ్ ఇదే పెద్ద ఎత్తున ఇట్లే వచ్చి నిరసన తెలిపినాం. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా 2017 నుంచి యువతలు రిటైర్ అయిన వయోవృద్ధుల పైసలు ఆపుకుంటే ఏం లాభం? మాకు మందులు కావాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ పిల్లల్లో చేసిన వాళ్ళు అప్పులు చేసిన ఉన్నారు, వాళ్ళ అప్పులు తీర్చుకోవాలి. ఏమీ ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే మా జీవితం ఎట్లా గడవాలి?